విశ్వాస పరీక్షకు ఇష్మాయిల్ని తెచ్చి బలి ఇవ్వమన్నట్లుగా మన ముస్లిం సహోదరులు ఖురాన్లో చెప్తారు. కానీ ఆ రోజు మహమ్మద్ ప్రవక్త గారు చెప్పిన మాట ప్రకారం అబ్రహాము బలిచ్చింది ఇష్మాయిల్ని కాదు, ఇస్సాకు అని బైబిల్ చెప్తుంది. అయితే ఇక్కడ నేను మీ ముందుకు ఎందుకు ఈ టాపిక్ తీసుకుని వచ్చానంటే, అక్కడ బలిచ్చింది ఇస్సాకునా మరి ఇష్మాయిల్నా అనేది పక్కన పెడితే దేవుడు బలి కోరాడా లేదు. మరి దేవుడు బలి ఎందుకు కోరాడు అని మనం ఆలోచన చేస్తే బైబిల్ చెప్పే గొప్ప సత్యం ఏమిటంటే, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగుతుంది. వితౌట్ షెడ్డింగ్ ఆఫ్ బ్లడ్ దేర్ ఈస్ నో ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్. కాబట్టి పాప పరిహారం అనేది జరగాలన్నా, విశ్వాస పరీక్ష అనేది జరగాలన్నా రక్తం చిందించబడాలి. కాబట్టి దేవుడు ఆ బలిని కోరాడు. కాబట్టి ఈ బలులు దేన్ని సూచిస్తున్నాయి అంటే, 2026 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు లోకమును పిచ్చి ఆఖరి రక్తపు బొట్టు వరకు కలువరి శిలువలో చిందించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. నిజమైన బక్రీద్ బలి పశువు ఎవరిని సూచిస్తుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిలువను సూచిస్తుంది. కనుక ఇటు మహమ్మదీయులైనా, క్రైస్తవులైనా, యూదులైనా మరి ఇష్మాయేలును బలిచ్చాడా, అబ్రహాము ఇస్సాకును బలిచ్చాడా అనేది ఇక్కడ పాయింట్ కాదు. కానీ అసలు బలి ఎందుకు ఇచ్చాడంటే, మరి దేవుడు బలిని కోరాడని, సర్వలోకము కొరకు బలి అయిపోయిన బలి పశువు ప్రభు అయిన యేసుక్రీస్తు అని మీరందరూ నమ్మవాలని, అలాగే ఈ బక్రీద్ పండుగలో దాగి ఉన్న నిజమైన మరి ఆశీర్వాదం ప్రభు అయిన యేసుక్రీస్తేనని నా యొక్క హృదయాభిలాషను మీకు తెలియపరుస్తున్నాను. దేవుడు ఈ మాటలను మీ హృదయంలో దీవించారు. నేను మీ ముందుకు ఎందుకు ఈ టాపిక్ తీసుకుని వచ్చానంటే, అక్కడ బలిచ్చింది ఇస్సాకునా మరి ఇష్మాయిల్నా అనేది పక్కన పెడితే దేవుడు బలి కోరాడా లేదు. మరి దేవుడు బలి ఎందుకు కోరాడు అని మనం ఆలోచన చేస్తే బైబిల్ చెప్పే గొప్ప సత్యం ఏమిటంటే, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగుతుంది. వితౌట్ షెడ్డింగ్ ఆఫ్ బ్లడ్ దేర్ ఈస్ నో ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్. కాబట్టి పాప పరిహారం అనేది జరగాలన్నా, విశ్వాస పరీక్ష అనేది జరగాలన్నా రక్తం చిందించబడాలి. కాబట్టి దేవుడు ఆ బలిని కోరాడు. కాబట్టి ఈ బలులు దేన్ని సూచిస్తున్నాయి అంటే, 2026 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు లోకమును పిచ్చి ఆఖరి రక్తపు బొట్టు వరకు కలువరి శిలువలో చిందించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. నిజమైన బక్రీద్ బలి పశువు ఎవరిని సూచిస్తుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిలువను సూచిస్తుంది. కనుక ఇటు మహమ్మదీయులైనా, క్రైస్తవులైనా, యూదులైనా మరి ఇష్మాయేలును బలిచ్చాడా, అబ్రహాము ఇస్సాకును బలిచ్చాడా అనేది ఇక్కడ పాయింట్ కాదు. కానీ అసలు బలి ఎందుకు ఇచ్చాడంటే, మరి దేవుడు బలిని కోరాడని, సర్వలోకము కొరకు బలి అయిపోయిన బలి పశువు ప్రభు అయిన యేసుక్రీస్తు అని మీరందరూ నమ్మవాలని,